ఈ బీరకాయలో వైటమిన్ సి, ఏ, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, వాటర్ కంటెంట్, ఫైబర్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అందుకే హెల్త్ కి చాలా చాలా మంచిది. యాక్చువల్గా దీన్ని జ్వరం కూర అంటుంటారు, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఫీవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం తగ్గిన తర్వాత అన్నం పెట్టినప్పుడు బీరకాయ కర్రీతోనే పెడతారు, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్న జింక్ రక్తహీనతని తగ్గిస్తుంది అనమాట. సో రెగ్యులర్ గా డైట్ లో బీరకాయని తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చాలా మంది ఎనిమిక్ ఉంటుంటారు, సో వాళ్ళకి చాలా చాలా మంచి చేస్తుంది. ఈ బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అండ్ మినరల్స్, వైటమిన్స్ అయితే పుష్కలంగా ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీన్ని రెగ్యులర్ గా డైట్ లో యాడ్ చేసుకోవడం చాలా బెనిఫిషియల్. హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్ గా చిన్న పిల్లలు కూడా ఐసైట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి.